హాయ్ హలో వెల్కమ్ టు షైలీస్ కిచెన్. ఏంటి చికెన్ని ఎప్పుడు రొటీన్గా చేసుకొని తింటున్నారా? మరి అలాంటప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా అండ్ వర్స్టైల్గా ఉండే ఈ యూనిక్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1 kg చికెన్కి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 4 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2.5 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత అందులోకి 3 స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత 1 నిమ్మకాయ రసం పిండుకోండి. 1 నిమ్మకాయ పిండిన తర్వాత అందులోకి 3 స్పూన్ల వరకు మొక్కజొన్న పిండి యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల మన చికెన్కి కావాల్సిన క్రిస్పీనెస్ కూడా వస్తుంది. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. దెన్ లాస్ట్లో 1 ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఈ ఎగ్ అనేది టేస్ట్తో పాటు క్రిస్పీనెస్ అనేది మన చికెన్కి యాడ్ చేస్తుంది. దెన్ ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అందులోకి పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ ఖచ్చితంగా హీట్ అయిన తర్వాతనే అందులోకి చికెన్ పీసెస్ అనేది యాడ్ చేయండి. లేకపోతే చికెన్ పీసెస్ అనేది కడాయికి అతికే ఛాన్స్ ఉంది. మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా చికెన్ అందులోకి యాడ్ చేసుకోండి. దూరంగా వేసుకోండి, లేకపోతే అతికితే అస్సలు బాగా కుదరదు. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుతూ అంతా మిక్స్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మన ముక్క అనేది లోపల ఉడుకుతుంది, అలాగే మంచిగా క్రిస్పీగా కూడా వస్తుంది. లాస్ట్ వాయిలో మిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దెన్ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అందులోకి 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అందులో కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్తో పాటు థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇలా చూసారు కదా, గ్రేవీ లాగా వస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఇలా సింపుల్గా టేస్టీగా యూనిక్గా ఉండే చికెన్ పకోడీ రెడీ. ఇంకోసారి చేసినప్పుడు ఇలా కొత్తగా యూనిక్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది.